వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్స్పై పచ్చమొక్కలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. టీడీపీ టెక్కల ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు అనుచరులు రిగ్గింగ్ చేస్తున్నారని తెలిసి అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్ మాధవరావు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. మాధవరావు తండ్రి మల్లేష్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని శ్రీకాకుళం నుంచి విశాఖ కేజీహెచ్లో జాయిన్ చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని కేజెస్లో ఉన్నాం. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టెక్కల నియోజకవర్గంలో మల్లేష్ అనే ఒక ఈ మాధవరావు అనే ఏజెంట్ తండ్రి మల్లేష్, ఆ మల్లేష్పై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎంతో క్రూరంగా కూడా అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం ప్రాణాల కోసం అతను పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా రిమ్స్ నుంచి ఇప్పుడు విశాఖపట్నం కేజీకి తరలించడం జరిగింది. అయితే విశాఖపట్నంలోని కేజీలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్లో అతను చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా ఉన్న మాధవరావు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గాయపడిన మల్లేష్ భార్య కూడా మనతో పాటు ఉన్నారు. కక్ష పెట్టుకొని మా మీద దాడి చేయడం ప్రయత్నం చేశారు. ఆ రోజు గుడి దగ్గర మాకు అది ఇలా జరిగిందనేసి మేము అనుకోలేదు సార్. వాళ్ళు ముందుగా అవన్నీ ప్లాన్ చేసుకుని గుడి దగ్గర అమ్మవారి పండుగలు సార్, అవి అందరి మా దగ్గర ఉన్నా సార్. వాళ్ళు ముందుగా అవన్నీ ప్లాన్ చేసుకొని ఒక దగ్గర ఉంటే ఒక్కసారి వచ్చి అటాక్ చేశారు సార్ మా మీద. చేయడం వల్ల మేము అది మా నాన్నని ఒకసారి ఎత్తి కొట్టి సార్, దొరికిపోయాడు. ఎటువంటి స్పృహ తెప్పాడు సార్. తర్వాత కర్రలో రోడ్లతో కొట్టాలని చూశారు సార్. మేము ప్రాణాలు కాపాడుకోవాలనేసి మేము సైడ్కి తీసుకెళ్ళిపోయాం సార్. అప్పటి నుంచి కనీసం అతనికి శరణం లేదు, ఏం లేదు, కోమాలో ఉన్నాడు సార్, ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు సార్. మాకు ఎలాగైనా రక్షణ కల్పించి మాకు న్యాయం జరగాలని చేస్తారని చెప్పి కోరుతున్నాం సార్. ఇన్ని సంవత్సరాలుగా లేనిది మీరుండి మీరు పెద్ద పోటీగాల మీరు రిగ్గింగ్ ఆపేస్తారా, మీరు రిగ్గింగ్ ఆపేస్తారా? మీరు ఆ మాట పూత లక్ష్మణరావు వాళ్ళ అబ్బాయి బోనస్ అంటారు, టీడీపీ ఏజెంట్లు సార్, వాళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు. మీరు అంత పోటీగల రిగ్గింగ్ ఆపేస్తారు అనేసి వచ్చి అటాక్ చేశారు సార్. అప్పటి నుంచి పలుకు లేదు, ఏటు లేదు, చూపు లేదు, 3 హాస్పిటల్ తిప్పిస్తాం. కానీ ఇప్పుడు కొన్న డాక్టర్ గారు ఏమంటారంటే ఏం చెప్పలేమమ్మని అంటున్నారు సార్. బూత్ ఆపకపోతే అంటే ఓటు పోలింగ్ అయిపోయాక కొన్ని ఓట్లు మిగిలిపోయారు సార్. ఒక 100 ఓట్లు మిగిలిపోయాయి సార్. ఆ 100 ఓట్లు కూడా వాళ్ళకి వేసి మాకు అడిగారు సార్. అడిగేసి ఎంతో ఫోర్స్ చేశారు. మేము దానికి ఒప్పుకోలేదు సార్. మేము ఒప్పుకోలేదనేసి కావాలన్న మాట మెన్షన్ చేసి మనం ఒప్పుకునే ఓట్లను వేసిస్తే ఈరోజు పరిస్థితి వచ్చేదని అడిగి మరీ అటాక్ చేశారు. ఈ 40 సంవత్సరాలకు ఇదే పరిస్థితి సార్. ఇదే చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మేము ఆపమని చెప్పి మరి ఆ మాట మెన్షన్ చేసి మా మీద అటాక్ చేశారు సార్. ఇది అటెంప్ట్ టు మర్డర్ సార్. నేరాన్ని ఆపడానికి ప్రయత్నించిన వారిపై విధంగా టీడీపీ గూండాలు కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసి ప్రాణ పరిస్థితిలో ఇప్పుడు మల్లేష్ ఉన్నారు. విశాఖపట్నం కేజీలో చికిత్స పొందుతున్నారు. ఖచ్చితంగా తమకి న్యాయం కావాలని కూడా బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.